Find a quadratic polynomial each with the given numbers as the sum and product of its zeros respectively. కింద మనకి సమ్ ఆఫ్ జీరోస్ ఇచ్చాడంట, ప్రొడక్ట్ ఆఫ్ జీరోస్ ఇచ్చాడంట. సో దానిని యూజ్ చేసి మనం ఏం చేయాలంటే ఒక క్వాడ్రాటిక్ పాలినామియల్ని మనం ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. సో అలా ఫైండ్ అవుట్ చేయడం కోసం మనకు ఏం తెలియాలంటే సమ్ ఆఫ్ జీరోస్ నుంచి ప్రొడక్ట్ ఆఫ్ జీరోస్ నుంచి ఏబిసి వాల్యూస్ని మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఇటువంటి సమ్స్ ఆల్రెడీ నేను లాస్ట్ సమ్లో ఎక్స్ప్లెయిన్ చేశాను. నేను లాస్ట్ 5 సమ్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను. అవి చూసిన వాళ్ళకి ఈ సమ్ కూడా ఇంకా చాలా సింపుల్గా అనిపిస్తుంది. చాలా ఇంపార్టెంట్ సమ్, అప్పుడప్పుడు పబ్లిక్ ఎగ్జామ్స్లో అడిగే ఛాన్సెస్ ఉందన్నమాట. సరే అండి, ఈ వీడియో యొక్క సొల్యూషన్ మనం ఇప్పుడు చూసేద్దాం. ఫస్ట్ నేను గివెన్ రాస్తున్నాను చూడండి. గివెన్ సమ్ ఆఫ్ జీరోస్. ఏంటి సమ్ ఆఫ్ జీరోస్ అంటే ఏంటి? ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ ఈక్వల్ టు 4 అండ్ ప్రొడక్ట్ ఆఫ్ జీరోస్ ఈజ్ ఈక్వల్ టు ఏంటి? ఒకటి ఆల్ఫా ఇంటూ బీటా. ఆల్ఫా ఇంటూ బీటా. ఆల్ఫా ఇంటూ బీటా అంటే ఎంత ఇచ్చాడు మనకి? ఈజ్ ఈక్వల్ టు 1. సో మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి? నవ్ యూ ఫైండ్ quadratic polynomial. క్వాడ్రాటిక్ పాలినామియల్ మనం ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. సో అది ఫైండ్ అవుట్ చేయడానికి మనకేం తెలుసు? వీ నో జనరల్ ఫార్మ్ ఆఫ్ క్వాడ్రాటిక్ పాలినామియల్. క్వాడ్రాటిక్ పాలినామియల్ యొక్క జనరల్ ఫామ్ అనేది మనకు తెలిసి ఉండాలన్నమాట. ఏంటి క్వాడ్రాటిక్ పాలినామియల్ యొక్క జనరల్ ఫామ్? ఈజ్ ax² ప్లస్ bx ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 0. ఓకే, సో ఇంతవరకు మనం రాసుకున్నాం కదా. నెక్స్ట్ ఏం చేస్తానంటే ఫ్రమ్ సమ్ నుండి మనకేం తెలుసో రాస్తాను చూడండి. సమ్ ఆఫ్ జీరోస్ ఏంటో మనకు తెలుసు. ఏంటి సమ్ ఆఫ్ జీరోస్ అంటే మైనస్ b బై ఏ. సమ్ ఆఫ్ జీరోస్ అంటే ఏంటి? ఆల్ఫా ప్లస్ బీటా. సో అదే రాస్తున్నాను చూడండి. ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ ఈక్వల్ టు మైనస్ b బై ఏ. ఓకే, ఆల్ఫా ప్లస్ బీటా అంటే ఎంత? మనకి ఇచ్చిన సమ్ ప్రకారం 4. సో 4 ఈజ్ ఈక్వల్ టు మైనస్ b బై ఏ. ఓకే, సో 4 కింద ఏమీ లేదంటే 1 అని రాసుకుంటున్నాను. అంటే డినామినేటర్లో ఏమీ లేదు అంటే మనం ఏం రాయొచ్చు? 4/1 రాయొచ్చు కదా. సో 4/1 రాస్తున్నాను నేను. సో 4/1 ఈజ్ ఈక్వల్ టు మైనస్ b బై ఏ. ఓకే, ఇప్పుడు చూడండి, ఏ ఈజ్ ఈక్వల్ టు 1 అవుతుంది, b ఈజ్ ఈక్వల్ టు -4 అవుతుంది అనమాట. సో దీన్ని ఈక్వేషన్ 1 అనుకుంటున్నాను. నెక్స్ట్ ప్రొడక్ట్ ఆఫ్ జీరోస్ కూడా రాస్తున్నాను చూడండి. ప్రొడక్ట్ ఆఫ్ జీరోస్ ఈజ్ ఈక్వల్ టు c బై ఏ. ఓకేనా. సో ప్రొడక్ట్ ఆఫ్ జీరోస్ అంటే మనకేం తెలుసు? ఆల్ఫా ఇంటూ బీటా ఈజ్ ఈక్వల్ టు c బై ఏ. ఓకే, చూడండి ఇక్కడ ఆల్ఫా ఇంటూ బీటా ప్రొడక్ట్ ఆఫ్ జీరోస్ అంటే మనకు ఆల్రెడీ సమ్లో ఇచ్చాడు. ప్రొడక్ట్ ఆఫ్ జీరో ఈజ్ ఈక్వల్ టు 1 అనమాట. సో 1 ఇక్కడ మెన్షన్ చేస్తున్నాను చూడండి. 1 ఈజ్ ఈక్వల్ టు c బై ఏ. ఓకేనా. నెక్స్ట్ చూడండి, నేను ఏం చేస్తున్నానంటే 1ని 1/1 అని రాస్తున్నాను అనమాట. సో 1/1 ఈజ్ ఈక్వల్ టు c బై ఏ. ఓకే, చూడండి ఇక్కడ ఈక్వేషన్ 1లో ఏ అనేది 1 కనబడుతుంది. నెక్స్ట్ ఈక్వేషన్ 2లో కూడా ఏ అనేది 1 కనబడుతుంది. సో ఫ్రమ్ ఈక్వేషన్ 2 అని దీన్ని మెన్షన్ చేస్తున్నాను. సో ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఫ్రమ్ ఈక్వేషన్ 1 అండ్ 2 నుండి మనం ఏం చేస్తున్నాం అంటే ఏబిసిని ఫైండ్ అవుట్ చేస్తున్నాం అనమాట. ఈక్వేషన్ 1 అండ్ 2 ఏ ఈజ్ ఈక్వల్ టు ఎంత? 1. ఏ ఈజ్ ఈక్వల్ టు 1 అండ్ b ఈజ్ ఈక్వల్ టు b వాల్యూ ఎంత? ఇక్కడ చూడండి ఈక్వేషన్ 1లో b వాల్యూ -b ఈజ్ ఈక్వల్ టు 4. సో -b ఈజ్ ఈక్వల్ టు 4 కాబట్టి మైనస్ ఎప్పుడైతే లెఫ్ట్ సైడ్కి మనం రైట్ సైడ్కి ట్రాన్స్ఫర్ చేస్తే అప్పుడు ఏమవుతుందంటే -4 అవుతుంది అనమాట. 10th క్లాస్కి వచ్చారు, కంపల్సరీ వీటన్నిటి యొక్క నాలెడ్జ్ మీకు తెలిసి ఉండాలి. అర్థమవుతుందా? ఒకవేళ మీకు ఇక్కడ b దగ్గర మీరు కన్ఫ్యూజన్ ఉంటే లాస్ట్ చెప్పిన సమ్స్ 5 కూడా ఒకసారి అబ్జర్వ్ చేయండి, మీకు సింపుల్గా అర్థమవుతుంది. ఓకే, c ఈజ్ ఈక్వల్ టు ఎంత? 1. రండి ఇప్పుడు ఈ ఏబిసిన్ వాల్యూని మనం ఈక్వేషన్ జనరల్ ఫామ్లో మనం సబ్మిట్ చేద్దాం అనమాట. సో నవ్ వి సబ్మిట్
ఏ కామా బి అండ్ సి ఇన్ జనరల్ ఫామ్. జనరల్ ఫామ్లో మనం సబ్మిట్ చేసాం అనుకో, మనకు తెలుసు జనరల్ ఫామ్ ఏంటి, పి ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏ ఎక్స్ స్క్వేర్ ప్లస్ బి ఎక్స్ ప్లస్ సి. ఓకే, సో ఏ వాల్యూ ఎంత వచ్చింది మనకి, ఏ వాల్యూ 1 ఇంటూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ బి వాల్యూ ఎంత, సో బి వాల్యూ మనకి -4 అనమాట. సో మైనస్ వచ్చింది కాబట్టి -4 రాస్తున్నాను నేను. సో -4x ప్లస్ సి వాల్యూ ఎంత 1. ఓకేనా, నెక్స్ట్ చూడండి 1 ఇంటూ ఎక్స్ స్క్వేర్ నెక్స్ట్ ప్లస్ ఇంటూ మైనస్ 4 ఇంటూ ఎక్స్ 4x నెక్స్ట్ ప్లస్ 1. సో ఇది జనరల్ ఫామ్ అనమాట. సో మనకు కావాల్సిన ఇది క్వాడ్రాటిక్ పాలినామిల్ అనమాట. సో మనకు కావాల్సిన క్వాడ్రాటిక్ పాలినామిల్ అనేది x² - 4x + 1 అనమాట. సో ఇక్కడ నేను therefore రాస్తాను చూడండి. therefore quadratic polynomial is x² - 4 into x plus 1 is equal to 0. ఓకే, సమ్ అర్థమైంది కదా. సో ax² + bx + c అనే ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్లో ఏబీసీని మనం ఫైండ్ అవుట్ చేసాం. ఏబీసీని ఫైండ్ అవుట్ చేయడానికి మనకి ఇచ్చిన వాటిలో సమ్ ఆఫ్ జీరోస్, ప్రొడక్ట్ ఆఫ్ జీరోస్లో ఉన్న -b/a నుండి c/a నుండి ఏబిసి వాల్యూస్ని ఫైండ్ అవుట్ చేసి మనం ఈ సమ్ యొక్క క్వాడ్రాటిక్ పాలినామిల్ అనేది మనం ఫైండ్ అవుట్ చేసాం అనమాట. సమ్ అర్థం కాకపోతే మరొకసారి చూడండి. ఏమైనా డౌట్స్ అంటే కామెంట్ చేయండి అన్న. సమ్ యొక్క ఆన్సర్స్ కావాలంటే ఏదైనా ఇటువంటి మోడల్లో సమ్స్ వేరే ఏమన్నా ఉన్నా సరే మీకు సొల్యూషన్ కావాలంటే కింద కామెంట్లో సమ్ అంతా టైప్ చేయండి. దాని యొక్క సపరేట్గా వీడియో చేస్తాను. ఈ వీడియో అర్థం కాకపోతే మరొకసారి చూడండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.